నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ అవర్. ఇక డీటెయిల్స్లోకి వెళితే బీఆర్ఎస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన రజతోత్సవ సభకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. హన్మకొండ జిల్లా ఎలకతుర్తి మండల కేంద్రంలో 200 ఎకరాల్లో సభా ప్రాంగణం ముస్తాబవుతోంది. ఏప్రిల్ 27న నిర్వహించే భారీ బహిరంగ సభకు 10 లక్షల మంది కార్యకర్తలతో సభను నిర్వహించడానికి ముమ్మర ఏర్పాట్లు చేస్తుంది గులాబీ దళం. సభకు పోలీసులు కూడా అనుమతి ఇవ్వడంతో క్షేత్రస్థాయిలో కార్యకర్తలను తరలించడానికి పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ సభా ప్రాంగణం నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. తెలంగాణ ఉద్యమానికి ఊపిరిలిదిన ఓరుగల్లు మరో 10 రోజుల్లో హోరెత్తనుంది. బీఆర్ఎస్ పార్టీ 25వ రజతోత్సవ వేడుకలను జరిపేందుకు వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ఎలకతుర్తి ప్రాంతంలో సభా ప్రాంగణంలో ఉన్నాం. ప్రస్తుతం చూస్తున్నాం, దాదాపు 10 లక్షల మంది కార్యకర్తలు పాల్గొనే విధంగా ఏర్పాటు చేయడం జరిగింది. ప్రస్తుతానికి ఉదయం నుంచి రాత్రి వరకు 24 గంటల సమయంలో మొత్తం స్టేజ్ సభా వేదిక అంతా కూడా చేయడం జరిగింది. దీనికోసం స్వచ్ఛందంగానే రైతులందరూ కూడా 1200 ఎకరాలనైతే ఈ సభ కోసం ఇచ్చినట్టుగా నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు. సరే, ఎలాంటి ఏర్పాటు చేస్తున్నారు, అసలు రైతుల నుంచి ఎట్లా స్పందన ఉంది? రైతుల నుంచి బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ కోసం రైతులను ఇక్కడికి వచ్చి ఇక్కడ మేము ప్లేస్ చూస్తున్నాము, పెట్టుకుంటామంటే రైతులే స్వచ్ఛందంగా కేసీఆర్ మాకు 10 ఏళ్ళు మమ్మల్ని చాలా కుటుంబం సభ్యులాగా చూస్తున్నారు. రైతులను రైతు బంధువు ఇచ్చి కానీ మాకు కానీ ఈరోజు పంటలు పండి ఈరోజు మేము ఈ రకంగా ఉన్నామంటే కేసీఆర్ దయవల్లనే. కేసీఆర్ గారిని ప్రభుత్వం పోయి మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం కాబట్టి సారు సభ పెడుతుందంటే మేము స్వచ్ఛందంగా ఇస్తామని అని చెప్పి 1000 ఎకరాలు ఈ సభ స్థలి మీరే చూస్తున్నారు. దాదాపు 150 ఎకరాలు 160 ఎకరాల పైన 200 ఎకరాలు ఉంటుంది. ఇది సభస్థలి. పక్కన చుట్టుపక్కల అంతా కూడా 1000 ఎకరాల పైన పార్కింగ్ కోసం కూడా రైతులందరూ స్వచ్ఛందంగా లెటర్లు పెట్టి అడిగిన గంటల్లోనే మొత్తం అందరూ కూడా కన్సర్న్ లెటర్లు ఇచ్చి పోలీస్ పర్మిషన్కి ఇవ్వడం జరిగింది. పోలీస్ పర్మిషన్కి ఇవ్వడం, పోలీసు వాళ్ళు కూడా 10 రోజుల తర్వాత పర్మిషన్ ఇవ్వడం, ఇవన్నీ మీరు చూస్తూనే ఉన్నారు. కేసీఆర్ గారు ఆలోచన ఏంటంటే ఇక్కడికి వచ్చే వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు వీళ్ళందరూ ఉంటారు కాబట్టి, నాయకులు ఉంటారు కాబట్టి వచ్చిన వాళ్ళని ఇక్కడికి క్షేమంగా తీసుకురావాలి. వచ్చిన తర్వాత క్షేమంగా ఇంటి దగ్గర చేరాలి. ఎక్కువ దూరం నడిపేయకుండా పక్కనే ఆనుకునే గ్రౌండ్కి ఆనుకునే పార్కింగ్ ఉండాలన్న విధంగా 1000 ఎకరాల పార్కింగ్ చేసాం. 360 డిగ్రీస్లో మొత్తం పార్కింగ్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా వచ్చిన వాళ్ళకి అందరికి కూడా 10 లక్షల వాటర్ బాటిల్ అండ్ బ్యారెల్ తీసుకొచ్చి దాంట్లో, ఎందుకంటే ఎండాకాలం కాబట్టి ఉట్టిగానే వేడిగా అయిపోతాయి కాబట్టి వేడైన వాటర్ తాగలేరు కాబట్టి వాళ్ళకి చల్లగా ఉండే విధంగా ఐస్ కూడా తీసుకొచ్చేసి వరంగల్లో ఉన్న మొత్తం ఎంత అయితే ఐస్ ఉంటుందో అంత ఐస్ కూడా ఇక్కడ తీసుకొచ్చి వాళ్ళకు ఐస్లో వేసేసి వాటర్ కంఫర్ట్గా ఐస్ వాటర్ ఇవ్వడం కానీ, అట్లనే చల్ల ప్యాకెట్లు కానీ, అదేవిధంగా మహిళలు వచ్చి మహిళా నాయకులు కానీ మహిళా ప్రతినిధులు కానీ వస్తే వాళ్ళకి ఇబ్బంది కాకుండా ఇంత దూరం వచ్చినందుకు వాళ్ళకు సపరేట్గా టాయిలెట్స్ ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. పురుషులకు కూడా సపరేట్ టాయిలెట్ చేయడం జరుగుతుంది. ఏ జిల్లా నుంచి అంటే ఎక్కువగా చేస్తున్నారు? వరంగల్, ఖమ్మం, కరీంనగర్ అయినా ఇంకా మిగతా జిల్లాలకి వెళ్ళండి. ముఖ్యంగా ఇక్కడ దగ్గర చుట్టుపక్కల ఉండే ప్రాంతాలు దగ్గర ఉండే ఒక 30 కాన్స్టిట్యున్సీలు ఏవైతే దగ్గర ఉన్నాయో కనెక్టివిటీ వాటిని ఎక్కువగా అండ్ మిగతా దగ్గరికి వెళ్ళి కూడా అన్ని ప్రాంతాలకు వెళ్ళి ఎక్కడి నుంచి మా ఆదిలాబాద్ చివరి నుంచి కానీ, ఇటు ఖమ్మం చివరి నుంచి కానీ, అటు మహబూబ్నగర్ చివరి నుంచి కానీ, మన ఇటు మంతిని చివరి నుంచి కానీ ప్రతి దగ్గరికి వెళ్ళి ప్రజలు స్వచ్ఛందంగా అభిమానులు పార్టీ కార్యకర్తలు 25 ఏళ్ళు పార్టీ, 14 ఏళ్ళ ఉద్యమం, తెలంగాణ తెచ్చిన చరిత్ర కేసీఆర్ గారి 10 సంవత్సరాలు స్వర్ణయుగం చూపించిన కేసీఆర్ గారు ఈ 15 నెలలు కష్టపడుతున్న కష్టాలను భరించలేక ప్రజలు కూడా ఉత్సాహంగా ఇట్లా ఎప్పుడు ఈ ప్రభుత్వాన్ని అది చేద్దామన్న ఉద్దేశంతో ఈసారి కేసీఆర్ గారిని చూడాలి, చాలా రోజులైంది కేసీఆర్ని చూడక, కాబట్టి కేసీఆర్కి మరింత బలాన్ని ఇవ్వాలన్న ఉద్దేశంతో ప్రజలు స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. ఇది చూస్తున్నాం, ఎమ్మెల్సీ పోచంపల్లి చెప్పడం జరుగుతుంది. తెలంగాణలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఏకైక పార్టీ బీఆర్ఎస్గా అవతరించింది. ఇదే తొలి పార్టీ తెలంగాణలో అని చెప్పడం జరుగుతుంది. దీనికోసం అన్ని ఏర్పాట్లు 10 లక్షల మంది జనాభా కార్యకర్తలు పాల్గొనే విధంగా ఏర్పాటు చేస్తున్నామని పోచంపల్లి శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ రామరాజుతో అనిల్ కుమార్, HM TV, వరంగల్.